విద్యావంతురాలైన ఎమ్మెల్యే యనమల దివ్య కృషితో నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు తీస్తుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చింతంనేని అబ్బాయి తెలిపారు. అభివృద్ధి కోసం యనమల దివ్య చేస్తున్న కృషి ఫలించిందని, NREGS పథకం ద్వారా నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని వివరించారు. తుని నియోజకవర్గం అభివృద్ధి పదంలో దూసుకుపోతోందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చింతంనేని అబ్బాయి తెలిపారు. విద్యావంతురాలైన తమ ఎమ్మెల్యే యనమల దివ్య చేస్తున్న కృషి సత్ఫలితాలనిస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. కోస్టల్ ఏరియాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొండంగి మండలంలో ఎయిర్ స్ట్రిప్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం శుభసూచకమన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంబంధించినప్పుడు ఎయిర్ ఫోర్స్ ద్వారా తక్షణ సహాయక చర్యలు అందించేందుకు ఎయిర్ స్ట్రిప్ ఏర్పాటు దోహదం చేస్తుందన్నారు. దేశ రక్షణలో భాగంగా నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాలు ఈ ప్రాంతంలో మరింత చైతన్యవంతంగా పనిచేసేందుకు దోహదం చేస్తుందన్నారు. కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా 3 కోట్ల నిధులు మంజూరయ్యాయని, ఎమ్మెల్యే యనమల దివ్య సూచనల మేరకు డెక్కన్ కెమికల్స్ ద్వారా ₹1 కోటి నిధులు సేకరించడం జరిగిందని తెలిపారు. NREGS పథకం ద్వారా సుమారు ₹10 కోట్ల మంజూరయ్యాయని వివరించారు. తమ నాయకుడు రామకృష్ణుడు ఆదేశాల మేరకు తొండంగి, తుని మండలాలకు 4 కోట్ల చొప్పున, కోటనందూరు మండలానికి ₹2 కోట్ల నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపడతామన్నారు. తుని నియోజకవర్గంలో మరి ఆ రోజున విద్యావంతురాలైనటువంటి యనమల దివ్య గారిని తుని ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం, మరి తుని ప్రజలందరూ కూడా దివ్య గారికి ఆశీస్సులు ఇవ్వడం, దానిలో భాగంగా ఈ రోజున తుని నియోజకవర్గంలో కోన ప్రాంతం అంతా కూడా పారిశ్రామిక రంగంలో ఎదుగుతున్న సందర్భంలో ఈ రోజున ఒక తొలి అడుగు పడింది. అది ఏంటంటే ఎయిర్ స్ట్రిప్ అని మరి ఇవ్వడం జరిగింది. నేను చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. దీని వెనకాల కృషి ఇదంతా కూడా తుని ఎమ్మెల్యే గారు దివ్య గారికి దక్కుతుందని కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం. ఎందువల్లంటే ఈ ఎయిర్ స్ట్రిప్ రావడం వలన ప్రకృతి విపత్తుల సందర్భంగా విపత్తులు జరిగినప్పుడు నేవీ, ఆర్మీ దళాలు హెలికాప్టర్లు కానీ మరి విమానాలు కానీ ఇవన్నీ కూడా అత్యవసర ల్యాండింగ్ టేకాఫ్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా భూకంపాలు జరిగినప్పుడు కానీ, యుద్ధాలు జరిగినప్పుడు కానీ ఇది చాలా ఉపయోగకరమని కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఇటువంటి కార్యక్రమాలు ఇక్కడ రావడం, తుని నియోజకవర్గం ఎంతో డెవలప్మెంట్ అవ్వడం, ఇదంతా కూడా విద్యావంతురాలైనటువంటి యనమల దివ్య గారు ఎమ్మెల్యే గారు కృషి అని కూడా మీడియా ద్వారా మీ అందరికీ తెలియపరుస్తున్నాం. అంతేకాకుండా ఎలక్షన్లు అవి గెలిచిన 2 నెలలు గడవక ముందే అభివృద్ధిలో తుని నియోజకవర్గం చాలా పరుగులు పెడుతుందన్న దానికి కారణం, రెండవది తుని పట్టణంలో ముఖ్యంగా కూడా ద్వారా కాకినాడ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా ₹3 కోట్ల ఇవ్వడం అభివృద్ధి పనులకి. అంతేకాకుండా యనమల దివ్య గారు అడిగిన మరుక్షణం కేశవరంలో ఉన్నటువంటి డెక్కన్ కంపెనీ వారు CSR నిధుల ద్వారా ₹1 కోటి ఇవ్వడం, ఈ తుని పట్టణానికి 4 కోట్ల నుండి కూడా అభివృద్ధి పనులకి వెచ్చించడం. అలాగే తుని నియోజకవర్గంలో 3 మండలాలకి కూడా NREGS నిధుల నుంచి ₹10 కోట్ల యనమల దివ్య గారు ఎమ్మెల్యే గారు కృషి మేరకు రిలీజ్ అవ్వడం. దీనిలో భాగంగా తొండంగి మండలానికి 4 కోట్లు, తుని మండలానికి 4 కోట్లు, కోటనందూరు మండలానికి ₹2 కోట్ల ఇచ్చి గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో రూరల్ గ్రామాల్లో ఎక్కడా కూడా ఒక సిమెంట్ రోడ్డు కానీ, ఒక డ్రైన్ కానీ వేసిన దాఖలాలు లేవు. మరలా తెలుగుదేశం గవర్నమెంట్ రావడం, ఈ కూటమి ప్రభుత్వం రావడం, తుని నియోజకవర్గంలో